అయ్యగారికి దేవునికి మరణాత, అయ్యగారికి మరణాత అండి. సన్నిధి స్త్రీలకు, సంఘ పెద్దలకు అందరికి మరణాత. దేవుడు మరి సంవత్సరం మొదలుకుని మరొక శుక్రవారం నాకు మనందరికీ బహుమతికి ఇచ్చిన త్రియకదేవునికి ప్రత్యేక మరణాత చెల్లించుకుంటూ మరి నాకింత ప్రోత్సాహనందము రెండవ మాట అండి. లోకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ప్రార్థన. మా పాపముల నిమిత్తమును శిక్షణ అనుభవించిన యేసయ్య, నీకు అనేక వందనములు, స్తోత్రములు. మాకు దీర్ఘాయుష్ను ఇవ్వడానికి నీవు అర్ధాయుష్లో మరణించిన తండ్రి, నీకు అనేక వందనములు, స్తోత్రములు. మా శిక్ష భారము, మా వ్యాధి భారము అయినా మా పాప భారము నాయన నీ భుజములను వేసుకుని మా తండ్రి మోసిన తండ్రి నీకు వందనములు చెల్లించుకుంటూ, ప్రభా నిలవబడ నన్ను నా తండ్రి నీ ఆత్మతో వశపరుచుకుని ఉచ్చరింపతక్యమాని మూలుగలతో నాయన మా పక్షమున రాజ్యమాడుచున్న పరిశుద్ధాత్మ తండ్రి చెప్పుచున్న నాకు నా తండ్రి ఏ మాటలు నా నోట రావాలో నా తండ్రి, ఏ మాటలైతే నేను పలకకూడదు నాయన నీవే సహాయం దయచేసి నిలబడిన నన్ను నా తండ్రి నీ ఆత్మ ద్వారా వశపరచుకొనమని యేసు నామములో మిక్కిల వినయముతో అడిగి వేడుకునే ఉన్నాము తండ్రి. ఆమేన్. మరి రెండవ మాట అండి. ప్రభు రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండును అంటే ఇది మొదటిగా చూస్తేనండి ఇందులో 4 కనపడుతున్నాయండి. ఏంటంటే, 1 విమోచన రూపం, 2 రక్షణ రూపం, 3వది దేవుని యందు భయభక్తి కలిగి ఉండే రూపం, 4వది మోక్షంలోనికి వెళ్లే రూపం అండి. మరి ప్రభు వారు 4 రూపాలుగా ఒకే మాటలో మనకి చూపించారు. ప్రభు వారు సిలువలో పలికిన రెండవ మాట గురించి మనం చాలా ఆలోచిస్తే ఈ మాట మహా అద్భుతమైన మాట, చాలా గొప్ప మాట అండి. ఈ మాట మనుషులెవరు మాట్లాడలేదు. ఎందుచేతనంటే ఒక వ్యక్తి వ్యక్తం చేసిన పరివర్తన, పశ్చాత్తాపాన్ని ప్రభు వారే గమనించారండి. మన పరివర్తన ఎలా ఉందో, మన వ్యక్తిత్వం ఎలా ఉందో మనుషులెవరు పరిగణనలోనికి తీసుకోలేదు. ఎందుకంటే అది దేవునికి సాధ్యమైన పని. కాబట్టి ఆ వ్యక్తి ఎలా ఉన్నారో ప్రభువారు ముందుగానే గమనించి ఆయనకి మరి ఒక గొప్ప అభయాన్ని ఇచ్చేశారండి. ముందుగానే అభయాన్ని ఇచ్చేశారు. ఆ అభయము మరి ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం అండి. అయితే నీవు కాదమ్మా, నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. మరి దొంగకు ముందుగానే అభయం ఇచ్చేస్తారు. కాబట్టి దొంగ ఎప్పుడైతే వేడుకుని నమ్ముకున్నారో ప్రభు వాగ్దానం చేసేస్తారు కదండి. ఏమని అంటే, నీవు నన్ను నమ్ముకున్నావు గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదనని ముందుగానే దేవుడు వాగ్దానం చేసేసి అభయం ఇచ్చేశారండి. మరి అటువంటి అభయము ప్రభువు తప్ప మనుషులు ఎవ్వరూ ఇవ్వరండి. ఇచ్చిన అభయము మరి ప్రభు మన కోసం ఇచ్చారు. కాబట్టి ఆయన ఎంతగా మరి శోధన అనుభవించారో, అభయం ఇచ్చారు కదా, మాట తప్పి మరి అభయం ఇచ్చి కూడా నెరవేర్పు చేయలేని వాడు చాలా మంది ఉన్నారండి. ప్రభు అట్టి రీతిగా కాకుండా ఇచ్చిన మాటకు నమ్మదగిన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి.
మరి ఆయనకు వాగ్దానం చేసి అభయం ఇచ్చి మన కోసం ఆయన దోషిగా నిలబడ్డారండి. యెషయా గ్రంథం 53 అధ్యాయం మొత్తాన్ని మనం చూసినా మరి ఆయన ఏ రీతిగా నలగొట్టబడ్డారో, ఏ రీతిగా హింసింపబడ్డారో, ఆయన దప్పికొనిచినప్పుడు ఆయన దవడ ఎలా ఎండిపోయినదో యెషయా గారి ప్రవచన ద్వారా 53 అధ్యాయంలో మనకి తెలియపరిచేశారండి. తెలియపరిచేసి ఆయన అంటున్నారు కదా, 53 అధ్యాయం 12వ వచనంలో ఆఖరి భాగంలో ఉంటది చూడండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్లతము భావించుకున్నట్లు, ఏలయనగా మరణముందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడైన చాలండి. మరి మన కోసం ప్రభు ఏ పాపము చేయని ఆయన, ఏ నేరము చేయని ఆయన మన కోసము అతిక్రమం చేయ వారిలో ఒకరిగా ఎంచబడేనండి. మరి ఆయన మన కోసం అతిక్రమం చేయవారికి ఎంచబడిన గ్రహించినప్పుడు దొంగలు కూడా ప్రభువుని దూషించిన వారే, కానీ ఒక దొంగ సిలువ పైన కరుణామని చూచారండి. మనం అందరము కూడా సిలువలో ఉన్న ప్రతి సన్నిధిలో సిలువ వైపు చూస్తున్నాము, సిలువలో సన్నిధిలోకి వస్తున్నాము. ఆ కరుణామయాన్ని మరి చూస్తున్నామో లేదో తెలియదు, కానీ ఒక్క చూపులోనే ఆ దొంగ కరుణామయాన్ని చూసేశారండి. మరి కరుణామయాన్ని చూసి వేడుకున్నాడండి. ఏమనంటే, ప్రభా యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని మరి ఆయన వేడుకున్నారండి. ఒక్క క్షణంలో ఆయన వేడుకొనగానే, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఇలాంటి ఆలోచనల మనలో ఎవరికైనా ఉందంటారా? ప్రభా నీ రాకడ అతి త్వరలా వచ్చేసింది ప్రభా, నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒకవేళ ఏంటంటే నోవాహు గారు ఇంటిలో ఒకరు వెళ్తే ఇల్లంతటికీ రక్షణ, కానీ రాకడికి మాత్రం అందరికీ పాలు లేదు కదండి. ఎవరు ప్రార్థన వాళ్ళకే రాకడ. నాయనే నేను వస్తున్నాను, నన్ను సిద్ధము చేయమని నరుడడితే తోడ్పడనా అని మనం ఎప్పుడైనా ప్రభువుని వేడుకుని నీ రాజ్యంలో నాకు పాలుందా ప్రభా అని అడిగామో లేదో తెలియదు, కానీ ఒక్క క్షణంలో ప్రభు వారిని ఆయన వేడుకున్నారండి. ప్రభా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అడగగానే, క్రీస్తు ప్రభు వారు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యం భౌతికమైందని, ఆ రాజ్యములో దుఃఖమైనను ఏడుపైనను ఏ వేదనైనను ఉండవని, రాత్రికి ఎన్నడూ ఉండదని, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను అక్కర్లేదని ఆ దొంగ గ్రహించారండి. మరి మనం దినదినము అనేక దినాలు మన మీద గతించిపోతున్నాయి. రాకడి గురించి మనకి ఎన్నో ప్రవచనాలు, వాక్యాలు, మనం వాక్కులు వింటున్నాం. విన్నా గానీ మనం గ్రహించలేదు, కానీ సిలువ పైన ఉన్న ఆదంగా గ్రహించాడండి. దీపకాంతి అయినను సూర్యకాంతి అయిన అవసరం లేదు ప్రభా, రాత్రి పగలు గాని ఏమీ అవసరం లేదు, ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని. మరి ఆ సమయము ఎలాంటి సమయం అంటే, ఆ సమయం కోసము దొంగ ఎదురు చూసి, ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంటదని ప్రసంగి గారు చెప్పారు కదండి. ప్రసంగి 3వ అధ్యాయం ప్రసంగి 3:17 అండి. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదని, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీసని నా హృదయంలో నేను అనుకుంటుని. మరి ప్రసంగి గారు దుర్మార్గులకు కానీ నీతిమంతులకు కానీ మరి ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉండాలి. ఆ సమయాన్ని మనం అడగడమే కడము, ఆ సమయం వచ్చినప్పుడు ప్రభువు హెచ్చిస్తారండి. ఆ సమయం వచ్చినప్పుడు మనం అడిగిన ప్రార్థనలు, ఎందుకంటే మనం నిలవ ఉంటాయంటండి. నిలవ ఉన్నప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు నీతిమంతులకి దుర్మార్గులకి కూడా ప్రభు ఆ సమయాన్ని ఇచ్చేస్తారంటండి. మరి ఆ సమయాన్ని మనం పొందుకునే ప్రార్థన, మరి ఆ సమయం వెంటనే అప్పుడే వచ్చింది. దొంగకి వేడుకున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు వెంటనే ప్రభువుని వేడుకోగానే ఆయన మార్గము చూపించారండి. మరి మార్గం చూపించారు. పౌలు గారి మాటల్లో మనం చూసినప్పుడైతే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:24 అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించను. మరి
అప్పుడు అంతమవచ్చు. మరి ప్రభు ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును మరి మన కోసమే కదండి ఆయన త్యాగం చేశారు. ఆధిపత్యం ఉంది ఆయనకి, అధికారం ఉంది, అన్ని కూడా వాళ్ళంత బలం ఉంది. ఆయన ఏది కావాలంటే అది జరుగుతుంది. అవన్నీ కొట్టివేశారండి. ఎవరి కోసం అండి? మన కోసం. మరి ఆయన ఆధిపత్యాన్ని, సమస్తమైన అధికారాన్ని, బలాన్ని కొట్టివేసి తన తండ్రి అయిన దేవుడి రాజ్యాలండి మనకు అప్పగిస్తారంటండి. మరి అలాంటి రాజ్యము ఎవరు కోరుకున్నారంటండి? సిలువలో దొంగగా కోరుకున్నారు. మరి సిలువలో దొంగ కోరుకుని ప్రభు ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని వెంటనే అడిగిన వెంటనే ప్రభు ముందుగానే అభయం ఇచ్చేశారు కదండి. మరి మనం అడిగితే ప్రభు మనకి ఇస్తారు కదా. మరి మనం అడిగే స్థానంలో ఉన్నామా? అడగక పొందుకోలేని ఎన్నో ఉన్నాయి కదండి. అడగలేని స్థానంలో ఉన్నామా? మనల్ని మనమే పరిశోధించుకుందాం. దొంగ కంటే జ్ఞానం వచ్చింది కదండి. ఎలాంటి జ్ఞానము? ప్రభు రాజ్యం ఒకటి ఉంది. ఆయన రాజ్యంలో నేను ఎత్తబడాలి, ఆయనతో పాటు పరదేశంలో నేను ఉండాలి, ఉత్తమ స్థలానికి నేను అందుకోవాలి. ఎందుకంటే సిలువ లేనిదే సింహాసనం లేదని దొంగ గ్రహించేశాడని. సింహాసనం లేదని ఆయన గ్రహించాడు. మనం గ్రహించామో లేదో మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎన్నో సిలువ ధ్యానాలు మన మీద దేవుడు గతింపచేసేశాడు. ఎన్నో మంచి శుక్రవారాలు మన మీద దేవుడు గతింపచేశారు. ఆయన గతింపచేశారు. మన సింహాసనానికి మనం అధికముగా మనము ఆలోచించి ఆ సింహాసనానికి దగ్గరగా మనం వెళుతున్నామా, లేక సింహాసనం అసలు కోరుకోలేదు మనం ఆలోచించుకొని, ప్రభా నీ సిలువలేనిదే మాకు సింహాసనం లేదు కదా నాయన, ఆ దొంగ వల్ల ఈ క్షణమైనా నేను ఆలోచిస్తానని జ్ఞానము కావాలంటండి. దొంగకింత జ్ఞానం ఎలా వచ్చింది అని మనం ఆలోచించుకుని, ప్రభా ఇలాంటి జ్ఞానం నాకెందుకు రాలేదు అని మనం చాలా ప్రభునంట, ప్రభు అయిన ప్రదాతను వేడుకోవాలి. ఎందుకంటే అన్ని సర్వజ్ఞానములు ఆయన యందు గుప్తముల ఎన్నో గనక ప్రభుని జ్ఞానం వేడుకోవాలండి. ఆయనను వేడుకుంటే ఎటువంటి జ్ఞానం మనకు వస్తుందంటే, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనమండి. యాకోబు గారు రాసిన పత్రిక అయితే పైనుండు వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. మరి ప్రభుని దొంగ ఒక్క చూపులో వశపరిచేసుకున్నాడండి. మనం ఎన్ని చూపులు చూస్తున్నామంటారు? ఆయన వైపు ఆయన సిలువను ప్రతి దినము మనం ఆయన సిలువ సన్నిధిలో ఉన్నాము, కానీ మనం ప్రభుని వశపరచుకోలేని స్థానంలో ఉన్నామేమో అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక దినాలు మా మీద గతింపచేసావు, కానీ నీ పరదేశంలో స్థానం పొందుకొని నీ సింహాసనానికి మేము దగ్గరగా ఉండాలనే ఆలోచన, జ్ఞానము దొంగకు వచ్చింది, కానీ మనకు వచ్చి ఉండకపోవచ్చు. అందుకే ప్రభు ఈ క్షణమైన మాకు అలాంటి జ్ఞానము కావాలని నిజముగా ప్రభువుని సిలువ యొద్ద సిలువ సన్నిధిలో అడిగితే, మరి యాకోబు గారి పత్రికలో రాజించారు కదండి. ఈ జ్ఞానం అంటండి 9 కారణాలు చూపిస్తుందండి. మొట్టమొదటిగా పవిత్రమైనదంటండి ఈ జ్ఞానం. మరి ఎటువంటిదంటండి? పవిత్రమైనది. రెండవది సమాధానకరమైనదండి. పవిత్రము ప్రభు పరిశుద్ధంగా ధరించి కన్యక మరియ గర్భాన్ని ఆయన ఎటువంటి దోషము లేకుండా పవిత్రముగా ఆయన స్త్రీ గర్భాన్ని ధరించిన ప్రభు వారు. అలాంటి పవిత్రమైన జ్ఞానము ఆయన దగ్గర ఉన్నది. అలాంటి ప్రభువుని వేడుకుంటే మనకు పవిత్రమైన జ్ఞానము ఇస్తారండి. రెండోది సమాధానకరమైనది. సమాధానకర్తగా ప్రభు ఈ లోకంలోకి మన కొరకు వచ్చి ఉన్నారండి. సమాధానకర్తగా మీకు, నాకు, మనందరికీ కూడా సిలువ చాటును సంధి చేయడానికి ఆయన సిలువ ద్వారానే మనకు సంధి ఏర్పాటు చేసి అనేక మంది సమాధానం లేని వారి కొరకు భార్య భర్తల మధ్య సమాధానము, బిడ్డల మధ్య సమాధానం, ఈ లోకంలో ఎవరి మధ్య సమాధానం లేదండి. అటువంటి సమాధానం కొరకు ప్రభు సమాధానంతోనూ వచ్చి ఉన్నారండి. రెండవది మృదువైనది అంటండి. ఎలాంటి జ్ఞానం అండి? మృదువైన జ్ఞానం అంటండి. మృదువైన మాట కోపమును చల్లార్చునని సామెతల గ్రంథంలో ఉంది కదండి. మన అలాంటి మృదువైన మాటలతో మనల్ని ప్రభు నేర్పించడానికి మృదువైన జ్ఞానము ఇస్తారంటండి. రెండోది సులభముగా వచ్చినట్టండి. మరి ఏది ఊరమల కాదు కదండి.
ఏమవసరండి? ఈ రోజున ప్రతిదీ రూపాయితోటే మనము కొనాలి. కానీ ప్రభు జ్ఞానం అంటండి పరలోకపు జ్ఞానం సులభముగా వస్తుందండి. అలాంటి సులభమైన జ్ఞానం మనం అడిగినప్పుడు పరలోకము మరి దొంగ కోరుకున్నట్టు పరదేశంలో మనము కూడా ఉంటామంటండి. ఎందుకంటే ఊరికనే ఎవరిస్తాడో నీకు పరలోక రాజ్యం అని దేవదాసాయి గారు రచించారు కదండి. అది మన ఊరికలు వస్తాడంటారా పరలోక రాజ్యం? రాదు. అలాంటి సులువుగా వచ్చే జ్ఞానాన్ని మనము దొంగ అడిగినట్లుగా మనము కూడా అడిగి ప్రభాని సులువైన జ్ఞానము, ఎందుకంటే ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, ఎండలో వీళ్ళు పని చేయక్కర్లేదు, ఇక్కడ తీసుకుని అక్కడ పెట్టక్కర్లేదు, వేడుకుంటే చాలు ఇచ్చేస్తానంటున్నారండి యాకోబు గారు రాసిన పత్రికలో. మరి అలాంటి సులువైన జ్ఞానం మనకు కావాలని ప్రభుని అడుగుదామండి. నాలుగోదిగా లోబడినదంటండి, సులభంగా లోబడిపోతుంది. ఐదోది కనికరమతోనూ కనికరమతో ఉంటానండి. మరి దయ, కనికరము, అలాంటి జ్ఞానము, నిజముగా జ్ఞానము పాముల వలె వివేకము కలిగి పావుల వలె నిష్కటకులై ఉండమన్నారంటుంది ప్రభు. మరి పాము ఒకవేళ అది సర్పము సైతాంతైనా గాని ప్రభు ఎందుకు పాముతోనే మనకి వివేకం నేర్చుకోమన్నారంటే అది చాలా యుక్తి గలదే, వివేకంతో ఏ పని చేసినా చేసే గనక దానితోనే మనని ప్రభుని నేర్చుకోమన్నారు. చీమలు చూసి కూడా జ్ఞానం నేర్చుకోమన్నారండి. గొర్రెలు ఏంటండి, ఒక కర్ర కట్టేసి ఒకటి దూకెళ్ళిందనుకో అది మంచిది చెడ్డదో కూడా తెలియకుండా దాని వెనకాలన్నీ దూక్కుంటా వెళ్ళిపోతాయి. అలాంటి జ్ఞానము లోబడినది మరి సులువుగా వచ్చే జ్ఞానము కనికరమతో ఉండే జ్ఞానం మనం అడగాలండి. అలాంటి జ్ఞానం అనుకుంటే ప్రతి వారి పట్ల కనికరం వస్తుందంటండి, దయా వస్తుందండి. ప్రభావం ఇచ్చే జ్ఞానము నాకుంటే ఎట్టి వారిని ఎలా ప్రేమించాలో వస్తుంది, ఇంట్లో వారిని ఎలా ప్రేమించాలో వస్తుంది, నాయన నేను ఎవరితో ఎలా సమాధానం పడాలో వస్తుంది. కాబట్టి నాయన నీవు ఇచ్చే జ్ఞానము నాకు కావాలి, కనికరమ జ్ఞానము కావాలని దొంగ అడిగినట్లుగా మనము అడుగుతామండి. మరి ఆరోదిగా ఫలములతో ఉంటారండి జ్ఞానం. ఏం ఫలాలండి? లోక ఫలాలు కాదు కానీ ఆత్మీయ ఫలాలతో ఉండాలంటండి. ఈ ఆత్మీయ ఫలాలు మరి ఆ ఒక్క క్షణంలో ఆత్మఫలమైన జ్ఞానమును సంపాదించుకున్నాడు కాబట్టి దొంగ ప్రభు వెంటనే ఆయన పశ్చాత్తాపాన్ని పరికించేశాడండి ప్రభు. ఎందుకంటే పరిశోధించేవాడు ఆయన, పరికించేవాడు ఆయన, మన హృదయ అంతరంగా నెరిగిన దేవుడు ఆయన. కాబట్టి పక్కనున్న దొంగను పరికించిన దేవుడు నిన్ను నన్ను పరికించకుండా ఉంటారంటారా? పరికిస్తారు కదండి. పరికించి మరి ఆయన ఫలాలను ఇస్తాడంటండి. మన హృదయ ఆలోచనలు ఎలాగున్నాయో, మన శరీర ఆలోచన ఎలాగుందో, ఆయన హృదయం హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలగన్నారు కనుక అట్టి వ్యాధిని ప్రభు ఈ తెలుగు సన్నిధిలో ఈ దినమే నా యొద్ద నుండి తొలగించి వేయమని ప్రభుని జ్ఞానముతో అడిగితే మంచి ఫలాలను, మంచి ఈవులను ఇస్తారంటండి. మరి ఏడవది దాన్ని నిండుకుంటారంటండి. మనకి గిన్నె ఇప్పుడు నిండుకుని పొంగిపోతా ఉంటారంటండి ఆయన జ్ఞానం సంపాదించుకుంటే. కలిమియో లేనియో నియంత ఉండదని రాసి ఉన్నారు కాబట్టి మన ఇంట్లో కలిగి ఉండొచ్చు, లేని ఉండొచ్చు, కానీ కష్టం అనేది మనకు తెలియకుండా అడవి మృగాలైన ఆకలికి ఉంటాయి, కానీ నన్ను నమ్ముకున్న బిడ్డలు ఏ మేలు పొదువై ఉండదన్నా ఏసయ్య మనకి నిండుతనాన్నే ఇస్తారని. ఎప్పుడు నిండు కొండలానే మన సంసారం ఏంటి, మన నిజ జీవితంలో ఉన్న ఆత్మీయంగాను కూడా దేవుడు నిత్యము నింపచేస్తానని చెప్తున్నారండి. 8వ జ్ఞానము పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నదంటండి. 8వదేమో పక్షపాతము, 9వది వేషధారణ. పక్షపాతము ఒకరి పట్ల ద్వేషము. మరి ఈ ఈ ఈ రాకడ దినాల్లో, అంత్య దినాల్లో మరి పురాణాలు అయితే కలియుగం అంటున్నారు కదండి. అలాంటి కలియుగ కాలంలో మనం ఉన్నాము. ఒకరు తింటే ఒకరు వార్చలేదు. ఎందుకంటే అన్న తింటే తమ్ముడు వార్చలేని పరిస్థితిలో ఉన్నాం. ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేని వారమై ఉండిపోయాం. కాబట్టి ప్రభువులు వేడుకున్న జ్ఞానం ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి పక్షపాతము లేకుండా చేస్తారంటండి. మనకి మన జ్ఞానం కాబట్టి, మన స్వంత జ్ఞానం కాబట్టి అన్నం చూపే వార్చలేని స్వార్థము, మరి చెల్లిని చూపే వార్చలేని స్వార్థము మనలో ఉంది. అయితే ప్రభు ఇచ్చే జ్ఞానం అయితే వారి పట్ల ఎవ్వరి పట్ల కూడా పక్షపాతము లేకుండా చేసే జ్ఞానం. అలాంటి జ్ఞానము దొంగ అడిగారు కాబట్టి ప్రభు వెంటనే అవగాహన ఇచ్చేశారండి. మరి అలాగే వేషధారణను లేనిదైనదండి. మనము ఈ లోకంలో బ్రతకడానికి ఏ అవసరానికి ఆ వేషం చేసేస్తాం కదండి. ఆ క్షణం మనం గడిచిపోవాలి కాబట్టి శుక్రవారం వస్తే శుక్రవారం వేషం మార్చేస్తాం, ఆదివారం వచ్చిన వేషం ఆదివారం. అంటే హృదయాన్ని పరిశోధించేవాడు ఆయన.
ఎందుకంటే స్కాన్ చేసే మిషన్ ఆయన దగ్గర ఉంది. మనం ఏంటంటే ఏ వేషంలో వచ్చినా పర్వాలేదు కదా అనుకుంటాం. కానీ ప్రభు మానంలో చెప్పారు కదండి, పొద్దున్న మొదలుకొని సాయంత్రం వరకు వెళ్ళే వారికి ఒకే జీతం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆయన దగ్గర పక్షపాతము లేనిదై ఉన్నది కనుక. మనమైతే అలాగే ఇస్తామంటారండి? అలాంటి దీవెన మనం ఇస్తామంటారా? ముందే మూలు వేసుకుంటాం, ఇది ఇప్పుడే వచ్చింది, దీనికి అది ఇచ్చేశారు, నేనైతే పొద్దున్ననగా వచ్చాను, నాకు ఇదే ఇచ్చారని మనమైతే మూలుకుంటాం. కానీ ప్రభు దగ్గర పక్షపాత లేని జ్ఞానం ఉన్నది కనుక, వేషధారణ లేని జ్ఞానం ఉంది కనుక ఆయన మంచి జ్ఞానంతున్నారు. అందరికీ ఒకే జీతాన్ని ప్రభు వారు ఇచ్చారండి. మరి వేషధారణల వల్లే మనం ఉండకుండా మన వేషం ఈ ప్రభువుకు తెలుసు. మనము బహిరంగంగా ఎలా ఉన్నామో అన్నా అంతరంగంగా ఎలా ఉన్నామో ఆయనకు తెలుసు. కాబట్టి మన అంతరంగ వేషాన్ని ప్రభువుకు నచ్చినట్లుగా మనం మార్చుకుంటే మరి ప్రభువు అనే ప్రభువు వేడుకున్న ఆ దొంగ వలె మనం కూడా మన దేశంలో ఉంటామంటండి. వేషధారణ లేనిదై ఉన్నదని నీతి ఫలములు సమాధానం చేయవారికి సమాధానం అందు విత్తబడనంటండి. మరి ఇవన్నీ కూడా దొంగ అడిగినట్లుగా జ్ఞానము మనము సంపాదించుకుంటే నీతి ఫలము సమాధానము చేయవారికే సమాధానకర్త అంటే మనలో విత్తబడతాడండి. ప్రభా ఈ రోజే నేను ఇవన్నీ అడుగుతున్నాను ప్రభా, నీవు నాకు ఒక విత్తనం వేయనాయన, ఈ సంవత్సరం నాకు విత్తనం వేసి విత్తబడతాదని యాకోబు గారు రాసించారు కాబట్టి నీ పత్రిక ద్వారా నీ మర్మాలు మేము తెలుసుకున్నాం కాబట్టి నాయన నీవు ఈ దినమే నాలో ఒక జ్ఞానం ఈ 9 కూడా మాలో రావాలని ఒక విత్తనం వేసే ప్రభా. వచ్చే సంవత్సరం శుక్రవారానికైనా కొంచెం మొలకలు వచ్చి కొమ్మలు వచ్చి కొద్దిగా మాలో ఒకటి కాకపోయినా 9లో ఒకటైనా వచ్చి భాగ్యవంతులమే కదండి. 9 జ్ఞానాలు యాకోబు గారు దొంగకి ఇచ్చారు, మనకు ఒకటైనా రాకుండా ఉంటారంటారా? సంపాదించుకుంటాం కదా. అందుకని ప్రభా నాకు ఈ దినమే నువ్వు ఒక విత్తనం వేసే ప్రభా. విత్తనం వేసేస్తే నేను దాన్ని ఎలా నీరు పెట్టుకోవాలో మా దైవజనం ద్వారా ఎలాగైతే వాక్యం అనే నీరు నీ రక్తం అనే నీడలో నా ప్రభా దాన్ని పెంచుకుని పోషించుకుని నీ ఇచ్చిన ఆత్మ ఫలాలు నేను పొందుకుంటానని దేవుని అడుగుదామండి. మరి అలాంటి జ్ఞానము ఆయన అడిగారు కాబట్టి దొంగకిచ్చారండి. మరి అతని హృదయంలో వేరే ఆలోచన లేవు, తలంపుల్లో లేవు. అతని తలంపుల్లో గాని ఆలోచనలో గాని పూర్తిగా ప్రభువారే ఉన్నారు కనుక అతని హృదయంలో శ్రేష్టమైన ఆయన రాజ్యమే కనిపించిందండి. మరి యేసయ్య మన హృదయంలో ఉంటే ఆయన సిలువ వైపు మనం చూసే మొత్తం ఆయనే కనిపిస్తారంటండి. మనం చూసేవారుగా ఉన్నాము, చూడకుండా వచ్చి కులిపాట్లు పడే వారుగా ఉన్నామా అన్నట్టు మనమే ఆలోచించుకోవాలంటే ఆయన రాజ్యం మొత్తం ఆయనకు కనిపించింది. మరి ఆయన రాజ్యాన్ని ఒక్క క్షణం సిలువ సన్నిధిలో చూశారంటండి. మరి ఆయన సిలువ సన్నిధిలో చూచారు, మనము చూస్తున్నామంటారా? ఆయన సన్నిధిలో మరి ప్రభా ఈ సన్నిధిలో మేము వస్తున్నాము, ఆత్మ సంబంధమైన విషయాలు మాకు లేవు, మనలో ఉంటే క్రీస్తు రాజ్య సంగతుల గురించి ఆలోచన భావాలు కానీ మన హృదయంలో ఉండవు. ఇది నిజమా కాదండి? ఆయన ఉంటే మనకి ఏమన్నా బయట విషయాలు వస్తాయంటారా? రావు. కానీ దీని విషయం మనం ఆలోచించుకుంటే 2 రాజుల గ్రంథము 2 రాజుల గ్రంథము 22 అధ్యాయము 19 వచనం. చివరి మాట మొత్తం అవసరం చివరి. యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయి మనవి నేను అంగీకరించి ఉన్నాను. చివరిగా చూచారండి, ఒక్క సిలువ సన్నిధిలో ఆయన వెంటనే ప్రభువుని వేడుకున్నాడు. మనము కూడా ఆయన సిలువ యొద్దకు మనం వచ్చాము, ఆయన సిలువ సన్నిధిలోకి వచ్చాము కనుక యెహోవా సన్నిధిని దీనత్వము ధరించుకుని, మరి ఆ దీనత్వం మనలో ధరించుకుని మన బట్టలు చింపుకొని నా సన్నిధి కన్నీళ్లు రాచితే గనుక నీవు చేయి మనవి అంగీకరించున్నాను. మరి భక్తులైన వారు మనవిని అంగీకరించిన దేవుడు మన గాడితో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడరంటారా? గాడిదతో కనపడిన దేవుడు మనకు కనపడరంటారా? ఉంది. గాడితో మాట్లాడిన దేవుడు ఈ రీతిగానే భక్తులకు కనబడి నీవు నాకు నీ సన్నిధిలో కన్నీళ్లు రాల్చితేవి గనక నీవు చేయి మనం నేను అంగీకరించినాను. మరి మన కన్నీళ్లు రాలుస్తున్నామండి ప్రభు సిలువ యొద్ద. ప్రభా నీ జ్ఞానముతో నేను ఎలా ఉండాలో నాకు నేర్పించు, దొంగ వలె నేను
నేను నీ పరదేశంలో ఒక్క క్షణంలో మార్పు పొందాలో నాకు నేర్పించు అని ప్రభు యొద్ద కన్నీళ్లు రాల్చిన వారముగా ఉన్నాము గనుక ఈ దినమైన ప్రభు యొద్ద కన్నీళ్లు విడవాలంటండి. కన్నీళ్లు విడిచిన వెంటనే, భక్తులు కన్నీళ్లు విడిచిన వెంటనే మనమే ఆలకించి ఆయనకి చేసిన దేవుడు మన కన్నీళ్లు కూడా చూస్తాడంటండి. అలాగే మరి పరలోక రాజ్యంలో ఉండాలనే ఆలోచన ప్రతి వారికి ఉంటుందండి. ఎవరికి ఉండదండి? ఊరికైనా వస్తే ఎవరికైనా ఉంటుంది. అదేనా ఊరికి వచ్చేదా? కాదు. మనం కష్టపడి సంపాదించుకోవాలంటే మన కష్టం సరిపోదండి. ఈ కష్టం ఏం సరిపోద్ది? నేనైతే జరిగానే రాను ప్రార్థనకి, ఆదివారం తప్పించి శుక్రవారం తప్పించి మిగతా రోజులు రాను. అలాంటి వాళ్ళకి మన పరలోక రాజ్యం ఊరికి వచ్చేద్దంటారా? రాదు. అయితే మనందరికీ ఉంది, ప్రభువాని రాజ్యంలో దొంగలాగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన దొంగకిచ్చిన జ్ఞానం నాకు కూడా ఇది నాయన అని మన అందరికీ ఆశ అయితే ఉంది. ఆశ అయితే ఉంది కానీ అందుకోలేని స్థితిలో మనం ఉన్నాము. కాబట్టి పరలోక రాజ్యంలో ఉండాలనే ఆలోచన ప్రతి వారికి ఉంటుంది కానీ ఆశ ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యంలో ఉండలేము. పరలోక రాజ్యంలో ఉండాలంటే దేవుని వాక్యాన్ని చదవాలంటండి ముందుగా. ఇది నేను కిరణ్ బాబాయ్ గారు ప్రతి సోమవారం విన్నప్పుడు ప్రతి సోమవారం మొట్టమొదటి చెప్పేది వాక్యం చదివిన వాళ్ళు ఎవరు చేతులెత్తండి, చదవని వాళ్ళు ఎవరు దించేయని చెప్తున్నారు. ఆ వాక్యం మొట్టమొదటిగా వాక్యం చదవాలి. వాక్యం చదివితే 8 జ్ఞానాల గురించి ఆయన చాలా మార్లు చెప్పారండి. మరి ముందుగా మనం వాక్యం చదవాలి, చదివిన దాన్ని వినాలి. దేవుని వాక్యం చదవాలి, రెండోది వినాలి. విన్నదాన్ని ప్రభా ఇది నా కొరకే, ఇది నా కొరకని మనం విశ్వసించాలంటండి. ఈ కీర్తన నాకే నాకే అని ఎవరైతే అనుకుంటారో వారే పరలోక వాస్తవులు అన్నారు కనుక ఏదైనా మన దైవజనం చెప్పినప్పుడు ప్రభా ఇది నాకే నాకే అని మనం విశ్వసించినప్పుడు మనలో ఆటోమేటిక్ గా మారు మనసు అనేది వచ్చేస్తుందండి. ఒకవేళ మనం అంతరంగంగా బహిరంగంగా బాప్తిసం తీసుకున్నామేమో కానీ అంతరంగంగా మారు మనసు అయితే లేదు. ఎందుకంటే అయ్యారు చెప్పారు కదండి, మనలో 67 దుర్గుణాలు ఉన్నాయి. అవి ఎప్పటికీ మనం లంకలోకి వెళ్ళే వరకు పోవాలి. మనం లంకలోకి వెళ్ళాలి, మనతో పాటు అయ్యి రావాలి. కాబట్టి అవి పోవు. కాబట్టి మనలో మార్పు బహిరంగంగా బాప్తిసం తీసుకున్నాం కాబట్టి అంతరంగంగా మారు మనసు అయితే లేదు. కాబట్టి దొంగ వేడుకున్నట్లుగా ఈ రోజే మన సిలువు దగ్గర ప్రభా నాకు ఈ క్షణమే కావాలి, నాకు ఆశ ఉంది, ఆశ అందరికీ ఉంది కానీ అందుకోలేని స్థితిలో నేనున్నాను నాయన అని ప్రభువుని వేడుకుందామండి. బాప్తిసం తీసుకున్నాను కానీ మారు మనసు లేదు. అయినా ప్రభువా నీ చూపు సూర్యకిరణముల వంటి చురుకైన చూపు కదా నాయన, నీ సూర్యకిరణముల చురుకైన చూపుతో ఈ క్షణమే నన్ను తాకి దొంగవలే నాకు పరలోకంలో ఒక్క స్థానము, నాకు ఒక్క అవకాశం ఈ నాయన, నాలో ఒక్క విత్తనం ఈ నాయన అని ప్రభువును వేడుకుంటేనంటండి. వేడుకునంటండి ఆయనతో సహజీవనం చేయాలంటండి. మనం సహజీవనం అంటే అందరికీ తెలుసు కదండి. మన భర్త టైంకి రాకపోతే 10 సార్లు ఫోన్ చేశారు, టీ తాగకపోతే 10 సార్లు ఫోన్ చేశారు, టిఫిన్ చేయకపోతే 10 సార్లు ఫోన్ చేశారు. అదే భర్తతో ఎలాగైతే సహజీవనం చేస్తున్నాం ప్రభుతో కూడా వాక్యం ద్వారా, ధ్యానం ద్వారా, ప్రార్థన ద్వారా, కనిపెట్టడం ద్వారా నిత్యము కూడా ఆయనతో సహజీవనం చేయాలంటండి. ఎప్పుడైతే మనం సహజీవనం చేస్తామో ప్రభు మనల్ని కూడా దీవించి దొంగలని జ్ఞాపకం చేసుకోగలండి. మనం సహజీవనం చేస్తున్నామంటారా? ఎప్పుడు చేస్తామని చేయట్లేదు. ఎందుకంటే మన ఈ లోకంలో ఉన్నాము కాబట్టి అనేక బాధలతోటి, సమస్యలతోటి మనం ఉన్నాం. మన సమస్య చెప్పుకోవడానికి ఉన్న 2 గంటలు సరిపోవట్లేదు దేవుని మందిరంలోకి వచ్చి. కానీ ఇంకా ప్రభుత్వం ఇంకెప్పుడు సహజీవనం చేస్తున్నామని మనం చేయట్లేదు కనుకే మరి ప్రభు చెప్తున్నారు సహజీవనం చేయండి. పరలోక రాజ్యంలో వరుడు వధువు ఒకటైతేనే మనకి పరలోక అంతస్తు వస్తుందని ప్రభు నీ చూపుకు నేను ఆకర్షింపబడాలని ప్రభువును వేడుకోవాలంటండి. మరి అలా ఆలోచించి మనం ఇష్టపడితే అయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నాతో కూడా పరదేశంలో ఉంటామని చెప్పారంటండి. చివరిగా మనం చూస్తే నెహెమ్యా గారి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం అండి. ముగించేస్తాను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడచిన ఎడల బూది గంటముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును గూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరుచుకున్న స్థలములకు మిమ్మల్ని రప్పించడని నువ్వు సెలవిచ్చింది కదా. మరి నెహెమ్యా గారు అడిగిన వెంటనే నెహెమ్యా గారికి ఇచ్చేసరికి వాగ్దానం. ఎందుకంటే మీరు ఎక్కడ నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిస్తే బూది గంటముల వరకు నేను తోలు వేయగల గాని నేను మీతో వస్తానని
దేవుడు నెహెమ్యా గారికి ఇచ్చిన వాగ్దానము మనకు కూడా ఇస్తారని నేనైతే మనమైతే నమ్మాలండి. నమ్మి ప్రభా ఈ దినమే నువ్వు మాతో మాట్లాడి నువ్వు ఇచ్చిన నేను దొంగలా అయితే ప్రభా వేషధారంలో లేకుండా ఈ క్షణమే నీవు నా మనసులో ఒక విత్తనం ఏనాయనా అనే ప్రభువును వేడుకుంటే నెహెమ్యా గారికి చేసిన వాగ్దానము మనకి చేస్తారండి. 2వ రాజుల గ్రంథంలో చూసినట్లుగా మన కన్నీళ్లు కూడా ప్రభు వింటారండి. అలాంటి ధ్యానము ప్రభు కావాలని వేడుకుందాం. వేడుకున్న మనము ప్రభు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని వేడుకున్న మనము మరి సహజీవనం చేశాం కానీ ప్రభా భార్య భర్తల కన్నా నీవు అనువైన జ్ఞానవంతుడవి. భర్త కన్నా చెప్పుకోలేము కానీ ప్రభు దగ్గర చెప్పుకుంటాం కదండి మన అంతరంగాలన్నీ. ప్రభా నా బాధిదని అలాంటి సహజీవనము చేసి ప్రభా చివరిగా మన ప్రార్థన విన్న దేవుడు విని మన ఆశను చూసి ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తారు కనుక మన ఆశను ప్రభువు చూసి ఆయన పరదేశులు మనకి స్థానం ఇస్తారని నమ్ముదామండి. మరి ప్రభు మరి ఉత్తమ స్థలానికి మనం చేరుస్తారంటండి. ఉత్తమ స్థలానికి మనం చేరుతాం. భూమిలో పరమాత్మ నడుపుతోండుము ఉత్తమ స్థలమునకు. భూమిలో పరమాత్మ నడుపుతోండుము ఉత్తమ స్థలమునకు. దైవాత్మారామో నా తనుమో దైవాత్మారామో నా తనుమో నా జీవన అలాంటి ఉత్తమ స్థలానికి పాపి అనే దొంగను ప్రభువారు వేడుకున్నాడు. ప్రభువారితో పరదేశంలో ఉండే భాగ్యాన్ని పొందుకున్నాడు. తిరుగులేనిదే విలువ లేదు, సిలువ లేనిది సింహాసనము లేదని సిలువలో ఉండి సింహాసనాన్ని పొందుకున్నాడు. అలాగే మనము కూడా దొంగ ఒక్క క్షణంగా మారిపోయినట్లుగా మనము కూడా రెప్పపాటులో రానయ్యున్న యేసుని ఎదుర్కొనే భాగ్యము ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన గారికి మరణాతండి. ఇంతవరకు